హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మలైతో ఒక మంచి స్పెషల్ స్వీట్ అయితే చేస్తానండి దివాళీ స్పెషల్స్ లో. ఇప్పుడు మలై పన్నీర్ లడ్డు ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దామా. మరి ముందుగా మనం మలై ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఫ్రెష్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఈ మిల్క్ బాయిల్ చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నె బేస్ అనేది కొంచెం థిక్గా ఉండాలి, మందంగా ఉండాలి. అప్పుడే మనకి మలై అనేది బాగా వస్తుంది. పాలు మరుగుతునేటప్పుడు అలా కలుపుతూ ఉండాలండి, గిన్నెకి అంటుకుంటుంది. అదంతా తీస్తూ అలా దగ్గరికి కలుపుతూ ఉంటే మలై అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మలై అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దాంట్లో బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. వైట్ షుగర్ వేసుకోవాల్సిన వాళ్ళు అది వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనకి స్వీట్ కావాల్సింది పన్నీర్ని ముక్కలుగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 5 minutes పాటు అలా కలుపుతూ ఉండాలండి. లేదు అంటే గిన్నెకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. చూసారా ఎంత స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలాగే కలుపుతూ ఉండాలండి. లేదు అంటే గిన్నెకి, ఇది మెయిన్ అనమాట, గిన్నెకి అంటుకోకూడదు. అంటుకుంటే మీకు ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ రాదనమాట. గిన్నెకి అంటుకుంటే అందులో బ్లాక్గా వచ్చేసి ఫైనల్గా మనకు ఆ లుక్ రాదు కదా, అది నేను చెప్పేది. మొత్తం అంతా మిశ్రమం అంతా థిక్గా అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది మీరు కలుపుతున్నప్పుడు. ఓకే ఎనఫ్, ఇంకా చాలు, స్టవ్ ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు మనం 1 స్పూన్ గీ వేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మనము లడ్డూలా కావాలంటే లడ్డూలాగా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను కొంచెం దీన్ని డిఫరెంట్గా చేద్దామని చెప్పి 2 షేప్స్ చేశాను. ఒకటి రోల్ షేపు, అలాగే ఒకటి లడ్డూ షేపు. రోల్ టైప్లో చేశాను కదా, వాటిని పిస్తా పౌడర్తో కొంచెం కోట్ చేశాను, అంటే లుక్ చేంజ్ చేయడానికి కోసం. రౌండ్గా ఉన్నవి అలానే వదిలేసాను, వీటిని మాత్రం ఈ కోట్తో కొంచెం లుక్ చేంజ్ చేశాను. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేశాను ఒకే డోతో. మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు, నచ్చినట్టుగా మనము వాటిని ప్రజెంట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దివాళీకి ఈ స్పెషల్ స్వీట్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా ఈజీ, అలాగే ఫాస్ట్గానే అయిపోతుంది, అంత టైం ఏం పట్టదు. ఈ స్వీట్కి అయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి, కానీ మనం రెగ్యులర్గా చేసుకోం కదా, ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ కోసం స్పెషల్గానే చేసుకుంటాం కాబట్టి ఒకసారి పర్వాలేదు, ట్రై చేయొచ్చు. చాలా బాగుందండి, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఈ స్వీట్ ట్రై చేసి చూద్దాం, ఎంత బాగుంది చూసారా. అబ్బా, స్వీట్ షాప్స్లో స్వీట్స్ ఉంటాయి కదా, అంత టేస్టీగా ఉంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి దివాళీకి. దివాళీ అనే కాదు, ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు ట్రై చేయండి. అంటే కమింగ్ సూన్ మనకి ఫెస్టివల్ ఉంది కాబట్టి నేను దివాళీ స్పెషల్స్లో ఈ స్వీట్స్ ట్రై చేస్తాను. అలాగే మీకు కూడా ఈ ఏదైనా స్వీట్ నాకు సజెస్ట్ చేయండి, అది నేను ట్రై చేస్తాను. ట్రై చేసి వీడియో పెడతాను, కమెంట్ అయితే చేయండి. మీరు చేసే కమెంట్స్ వల్ల నాకు కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏదైనా కొత్తగా వెరైటీస్ ట్రై చేయాలనిపిస్తుంది. అందుకే మీరు నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏం కావాలో కూడా చెప్పండి, నేనైతే ఖచ్చితంగా ట్రై చేసి వీడియో రూపంలో పెడతాను మీకు. థ్యాంక్ యూ for watching. Please like, share and subscribe my channel. Thank you.